తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025పై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని అధికారులను ఆదేశించారు. ఆహ్వానితులకు అనుగుణంగా ఎక్కడా లోటు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటికే 2600 మందికి గ్లోబల్ సమ్మిట్ ఆహ్వానాన్ని అందించామని సీఎం రేవంత్ కు అధికారులు తెలిపారు. నెలాఖరులోగా గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి అన్ని డిజైన్లను పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్ను ఎంచుకున్న నఫ్రాన్కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. హైదరాబాద్లో నఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా కొత్త సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది. వర్చువల్గా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొనగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఏరోస్పేస్ రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఇదొక మైల్ రాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. We are proud to welcome Narendra Modi ji for this landmark event. I congratulate Safran for choosing Hyderabad for such big investment. Thank you for your trust and continued partnership with Telangana. This new facility marks an important milestone for Telangana's growth in aerospace and defense. It is the first ever maintenance, repair and overall MRO center for LEAP engines in India. This facility will employ over 1,000 skilled technicians and engineers. It creates new business opportunities for our local MSMEs and precision engineering companies. Today, we also lay foundation for Safran M88 military engine MRO. This MRO will support Indian Air Force and Indian Navy. Hyderabad is a major aerospace and defense hub for India. We have more than 25 major global companies and over 1,500 MSMEs. Our progressive industrial policy, our MSME policy is ranked amongst the best in the country. Our world-class infrastructure and dedicated aerospace parks and SEZs have attracted several mega investments from leading global companies. We are now top choice for highly complex precision engineering projects. Hyderabad is chosen by like of Safran, Boeing, Airbus, Tata, Bharat Forge and others for manufacturing and research and development. Hyderabad is one of the leading MRO and aero engine hubs in India. Our exports in aerospace and defense doubled last year, reaching rupees 30,742 crore in 9 months, overtaking our pharma exports for first time. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం షాయింపేట హైవేలపై టెక్స్టైల్స్ పార్క్ను ఏర్పాటు చేయడం కేసీఆర్ కల నెరవేరిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. షాయింపేట హవేలీలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను ఆయన సందర్శించారు. టెక్స్టైల్ లాంటి కంపెనీ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వస్త్ర పరిశ్రమలో కొన్ని పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని, వాటిని సత్వరమే పూర్తి చేసి అన్ని సౌకర్యాలు కల్పించారన్నారు. కేటీఆర్ వెంట జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ననపనే నరేందర్, దాస్యం వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. బంగారం అసొంటి తెల్ల బంగారం పత్తి వండించే నేల వరంగల్లో పుష్కలంగా ఉన్నది. వరంగల్ నుంచి నేతన్నలు ఇవాళ మన వరంగల్ ఈస్ట్ వరంగల్ కావచ్చు, వరంగల్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, పాలకుర్తి కావచ్చు, జనగామ కావచ్చు, ఎన్నో ప్రాంతాలలో అద్భుతమైన టాలెంటెడ్ నేతన్నలు ఉన్నారు. కానీ ఇక్కడ మిల్లులు మూతబడి ఇక్కడ బతుకుదెరువు లేక సూరత్కు పోయినోళ్ళు వేల మంది ఉన్నారు. షోలాపూర్ భివాండి ఎత్తుక్కుంటూ బతుకుదెరువు కోసం పోయినోళ్ళు వేల మంది ఉన్నారు. వాళ్ళందరికీ మళ్ళా తిరిగి రావాలి, వాళ్ళందరూ మళ్ళీ వరంగల్కు రావాలి, వరంగల్ కలకల్లాడాలన్న ఉద్దేశంతో 2017 అక్టోబర్ నెలలో కేసీఆర్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్న కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఇవాళ పెద్ద ఎత్తున పరిశ్రమలు మనం తీసుకున్న
ప్రయత్నంతో మనం చేసిన ప్రయత్నంతోని మనం తీసుకున్న చొరవతోని ఇలా కైటెక్స్ లాంటి పరిశ్రమ, అట్లాగే యంగ్ వన్ అనే దక్షిణ కొరియాకు సంబంధించిన పరిశ్రమ, బొంబాయికి సంబంధించిన గణేష అనే సంస్థ, ఇవన్నీ కూడా వచ్చి అక్కడ పెద్ద ఎత్తున ఉపాధి ఏదైతే దొరుకుతున్నదో వాళ్ళ ఆహ్వానం మేరకు, మా ధర్మారెడ్డి గారి ఆహ్వానం మేరకు అక్కడికి పోయి చూసి వచ్చినాం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి అజారుద్దీన్, మేయర్, డిప్యూటీ మేయర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నవీన్ యాదవ్తో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా తాను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తామని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హామీ ఇచ్చారు. నవీన్ యాదవ్ వి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన నవీన్ యాదవ్ వి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారాయణపేట జిల్లా ముక్తల్లో మంత్రులు ఉత్తమ్, వాగిడి శ్రీహరి ఆకస్మిక పర్యటన చేశారు. భూ నిర్వాసితులతో ముఖాముఖి కార్యక్రమం వారు పాల్గొన్నారు. రిజర్వాయర్లో భూములు కోల్పోయిన వారికి 36 కోట్ల రూపాయల నష్టపరిహారం అందించి తక్షణమే ఆదుకుంటామని తెలిపారు. నియోజకవర్గంలోని నీరు అందని గ్రామాలకు రిజర్వాయర్ ద్వారా నీళ్లు అందే విధంగా కృషి చేస్తామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ద్రోహం చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రిటైర్మెంట్ తర్వాత తమ పిల్లలకు ఉద్యోగం ఇప్పించాలనుకున్న వారి ఆశలపై కాంగ్రెస్ నీళ్లు చల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ అన్ఫిట్ కోసం 129 మంది దరఖాస్తు పెట్టుకుంటే 23 మందికి మాత్రమే ప్రభుత్వం ఆమోదం తెలిపిందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దీనికి తాము అంగీకరించమని స్పష్టం చేశారు. కార్మికులకు న్యాయం జరగాలని, లేదంటే ప్రజా పోరాటాల ద్వారానే వారికి బుద్ధి చెప్తామని కవిత హెచ్చరించారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు పోగొట్టకుండా ఉండాలని తెలంగాణ జాగృతి మరియు హెచ్ఎంఎస్ చేసినటువంటి పోరాటాలకు ఫలితంగా తక్షణమే ప్రభుత్వం మెడికల్ బోర్డు పెట్టడం జరిగింది. మెడికల్ బోర్డు పెట్టిరు, మంచిగానే ఉంది వీళ్ళు అని అనుకుంటే మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ తన యొక్క నిజమైనటువంటి నైజాన్ని బయట పెట్టుకొని కార్మికులకు ద్రోహం చేసింది. మెడికల్ బోర్డు పెట్టింది 129 మందికి. ఈ 129 మంది అందరికందరు కూడా ఆ ఉద్యోగాలు తమ పిల్లలకో తమకు కావాల్సిన వాళ్ళకో ఇచ్చుకోవాలని అనుకున్నారు. తద్వారా వాళ్ళు రిటైర్ అయి భవిష్యత్తులో సింగరేణిలో పనిచేయడానికి మంచి యువరక్తాన్ని ఎక్కించడంతో పాటు వారి కుటుంబం బాగుంటుందని చెప్పి వీళ్ళందరూ కూడా భావించారు. కానీ 129 మందిలో కేవలం 23 మందిని మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. అంటే ఇది కేవలం 17.8% మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం జరిగింది. మిగతా 65% మందిని సింపుల్గా అండర్ గ్రౌండ్ మైన్లకు వెళ్ళి తీసి సర్ఫేస్లు ఇచ్చిండ్రు. అందులో కూడా సీనియారిటీని పాటించలేదు. అందరికీ మళ్ళీ జనరల్ అసిస్టెంట్ అంటే ఇదివరకు మనం జనరల్ మజ్దూర్ అనేది ఆ పొజిషన్లో ఇవ్వడం జరిగింది. అంటే 10 మంది మీద పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇవాళ 10 మందిలో ఒకరుగా పనిచేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పని కంటిన్యూ చేయలేము, మాకు చేతనైతే లేదు, మా పిల్లల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే ఇంతమందిని మరి జనరల్ మజ్దూర్స్గా సర్ఫేస్లో వేయడం, కేవలం 18% మందికి మాత్రమే అన్ఫిట్ చేయడం, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఒప్పుకోకూడదు. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు మారకపోతే మళ్ళీ ప్రజా పోరాటాల ద్వారానే మీకు బుద్ధి చెప్తాం. కొత్తగూడెం జిల్లా సెయింట్ మేరీస్ హై స్కూల్లో జిల్లా సైన్స్ ఫేర్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు జ్యోతి ప్రజ్వలన చేసి వైజ్ఞానిక ప్రదర్శన ప్రారంభించారు. సైన్స్ ఫేర్ వాళ్ళ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. శాస్త్రవేత్తలు ప్రకృతి పర్యావరణం ద్వారా కనుగొన్నటువంటి ఆవిష్కరణలను విద్యార్థులు ప్రయోగాత్మకంగా నేర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రయోగాల ద్వారా పరిశోధన సామర్థ్యాలను పెంచుకోవడానికి సైన్స్ ఫేర్ దోహదపడుతుందన్నారు. కర్ణాటక కాంగ్రెస్ లో సీఎం కుర్చీపై ఉత్కంఠ కొనసాగుతుంది. సీఎం మార్పుపై డీకే సిద్ధరామయ్య వర్గాలు పట్టుబడుతున్నాయి. రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకుని రావడంతో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందని అంతా భావిస్తున్నారు. రాహుల్తో కర్ణాటక రాజకీయంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చర్చించనున్నారు. కర్ణాటక కాంగ్రెస్ లో కుర్చీలాటపై విపక్షాలు విరుచుకుపడుతున్న నేపథ్యంలో కర్ణాటక నాయకులు ఢిల్లీ క్యూ కట్టారు. ఎవరి వెర్షన్ వారు వినిపిస్తున్నారు.
దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో రాజ్యాంగమే మార్గదర్శకని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యూఢిల్లీలో రాజ్యాంగ దినోత్సవ సభ నిర్వహించారు. దేశ రాజ్యాంగాన్ని తొలిసారిగా డిజిటల్ రూపంలో 9 భాషల్లో విడుదల చేశారు. వీటిలో మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కశ్మీరీ, తెలుగు, ఒడియా, అస్సామీ ఉన్నాయి. రాజ్యాంగంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారని, సామాజిక న్యాయం సాధనలో భాగమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని ద్రౌపది ముర్ము అన్నారు. आज ही के दिन उस वर्ष हम भारत के लोगों ने अपने संविधान को अपनाया था। स्वाधीनता के बाद संविधान सभा ने भारत की अंतरिम संसद के रूप में भी कर्तव्य निर्वहन किया। प्रारूप समिति के अध्यक्ष बाबा साहेब डॉक्टर भीमराव अंबेडकर हमारे संविधान के प्रमुख निर्माताओं में से थे। बाबा साहेब की 125वीं जयंती के वर्ष में यानी सन 2015 में 24 नवंबर को प्रतिवर्ष संविधान दिवस के रूप में मनाने का निर्णय लिया गया और निर्णय अत्यंत सार्थक सिद्ध हुआ है। आज के दिन पूरा देश भारतीय लोकतंत्र के आधार हमारे संविधान के प्रति तथा उसके निर्माताओं के प्रति आदर व्यक्त करता है। हम भारत के लोग अपने संविधान के प्रति व्यक्तिगत और सामूहिक स्तर पर आस्था व्यक्त करते हैं। अनेक योजनाओं के माध्यम से देशवासियों को विशेषकर युवा वर्गों को संवैधानिक आदर्शों से अवगत कराया जाता है। संविधान दिवस से मनाने की परंपरा का शुभारंभ करने और उसे निरंतरता प्रदान करने की जितना भी प्रशंसा की जाए और कम। భారతదేశ విమానయాన రంగం వేగంగా విస్తరిస్తుందన్నారు ప్రధాని మోడీ. నిర్వహణ, మరమ్మతులు, ఓవర్హాల్ సౌకర్యాలకు డిమాండ్ పెరుగుతుందని అన్నారు. ఇప్పటిదాకా ఎంఆర్ఓ దాదాపు 85% విదేశాల్లో జరిగింది కాబట్టి ఖర్చులు పెరిగాయన్నారు. భారతదేశాన్ని ప్రధానంగా ప్రపంచ ఎంఆర్ఓగా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ప్రధాని మోడీ తెలిపారు. హైదరాబాద్లో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీస్ కేంద్రంగా ప్రధాని మోడీ వర్చువల్గా ప్రారంభించారు. साथियों, भारत के एविएशन सेक्टर में तेज एक्सपेंशन के चलते मेंटेनेंस, रिपेयर एंड ओवरहॉल एमआरओ की सुविधाओं की जरूरतें भी बढ़ रही है। हमारा 85% एमआरओ का काम देश के बाहर होता रहा है। इससे खर्च बढ़ता था, समय ज्यादा लगता था और एयरक्राफ्ट लंबे समय तक ग्राउंडेड रहते थे। ये स्थिति भारत जैसे विशाल एविएशन मार्केट के लिए ठीक नहीं थी। इसलिए आज भारत सरकार देश के दुनिया के एक बड़े एमआरओ केंद्र के रूप में विकसित कर रही है। अब पहली बार देश में एक ग्लोबल ओईएम डीप लेवल सर्विसिंग की सुविधा स्थापित कर रहा है। साथियों, साफरान की ग्लोबल ट्रेनिंग, नॉलेज ट्रांसफर और भारत के इंस्टीट्यूशंस के साथ साझेदारी, इससे देश में एक ऐसी वर्कफोर्स तैयार होगी जो आने वाले वर्षों में पूरे एमआरओ इकोसिस्टम को नई गति, नई दिशा देगी। इस फैसिलिटी से देश के दक्षिण भारत के नौजवानों के लिए रोजगार के अनेक अवसर बढ़ेंगे और हम सिर्फ एविएशन एमआरओ तक सीमित नहीं रहना चाहते। हम शिपिंग से जुड़े एमआरओ इकोसिस्टम पर भी बहुत बड़े स्केल पर काम कर रहे हैं। साथियों, हम हर सेक्टर में डिजाइन इन इंडिया को भी बड़े पैमाने पर प्रमोट कर रहे हैं। సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీస్ ఏర్పాటు వల్ల భవిష్యత్తులో ఎయిర్ క్రాఫ్ట్ల తయారీ ఖర్చు భారీగా తగ్గుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. హైదరాబాద్లోని జిఎంఆర్ ఏరోస్పేస్ పార్క్లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీస్ కేంద్రాన్ని వర్చువల్గా ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్తో వచ్చిన లాభం ప్రయాణికులకు కూడా బదిలీ అవుతుందని అన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీస్ కోసం సింగపూర్, మలేషియా వంటి దేశాలపై అధికంగా ఆధారపడుతున్నట్లు తెలిపారు. భారత్లో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీస్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నాడు. ప్రధాని మోడీ చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ వల్లే ఇది సాధ్యమవుతుందని వివరించారు. హైదరాబాద్ నగరం ఏవియేషన్ హబ్గా ఎదుగుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. Today's inauguration of the world's largest engine MRO facility by our Honorable Prime Minister Shri Narendra Modi ji is a resounding testament to the deep trust and confidence which global OEMs now place in India's engineering capabilities and infrastructural excellence. Over the last 11 years, India's aviation ecosystem has taken a decisive leap to double the number of airports, the number of aircrafts, the number of passengers, a leap
to become the fastest growing MRO market, which is 3 times the global rate. And now, the establishment of Safran's largest LEAP engine MRO in India is a leap of capability, a leap of capacity, and a leap of India's credibility as maintenance, repair, and overall destination. Our MRO market is projected to rise up to $4 billion by 2031 at an 8.9% growth rate, which is far outpacing the global growth rate of 4.8%. I see this as an unprecedented opportunity for global engine manufacturers looking to partner with India's rapidly expanding aviation ecosystem. నిరంతరం శ్రమతోనే అనుకున్నది సాధించగలమని చంద్రబాబు అన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకుని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. బాధ్యత గుర్తుపెట్టుకునేలా స్ఫూర్తినిచ్చేలా మాక్ అసెంబ్లీ నిర్వహించారని ప్రశంసలు కురిపించారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. కోనసీమ జిల్లా చెవుకోటలో నిర్వహించిన పల్లె పండుగ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై విమర్శిస్తే సరిదిద్దుకుంటామని ఆయన పేర్కొన్నారు. గత వైసీపీ హయాంలో రాష్ట్ర అభివృద్ధి జరగలేదని విమర్శించారు. తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. తమ పార్టీలో ఎవరు తప్పు చేసినా తగిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం పవన్ వెల్లడించారు. మీరు 5 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వ పాలన చూశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీకేం గుర్తొస్తాయి చెప్పండి. వాళ్ళు చేస్తుంది గుంతలున్న రోడ్లలో చేపలు పట్టడాలు, రోడ్లు వేయకపోవడాలు, కాలువలు మరమ్మతులు చేయకపోవడాలు, ఏదన్నా అడిగితే కేసులు పెడతారు. ఇలాంటి భయానకం వాతావరణం నుంచి ఈ రోజున హక్కుగా కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్లతో సహా మీరు వచ్చి మాకు ఈ సమస్య ఉందని చెప్పుకోగలుగుతున్నారు. నేను దానికి స్పందించగలుగుతున్నా. కానీ ఇదే మీరు గత ప్రభుత్వంలో కానీ ఒక్క ఎమ్మెల్యే దగ్గర కూడా మీరు చేయగలిగేవాళ్ళ. ఎంత భయపెట్టారు మిమ్మల్ని, భయానకం వాతావరణం క్రియేట్ చేశారు. అంటే ఇదంతా మీరు ఒక్క యువత తీసుకున్న నిర్ణయం. మీరు ఒక సరైన నిర్ణయం తీసుకొని ఒక సరైన కూటమి ప్రభుత్వాన్ని మీరు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎంచుకోగానే ఇన్ని వేల కోట్లు మనం ఈ రోజున ఖర్చు పెట్టగలుగుతున్నాం. కేవలం మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము ఈ ప్రభుత్వం కాదు కొత్త ప్రభుత్వాన్ని చూస్తాం. ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా మంత్రి లోకేష్ తన సంతోషాన్ని పంచుకున్నారు. రాష్ట్రంలో రిలయన్స్ జాయింట్ వెంచర్ డిజిటల్ కనెక్షన్ ద్వారా 98,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నట్లు తెలిపారు. వైజాగ్లో 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ నిర్మించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. దీంతో విశాఖ ఇండియా డేటా క్యాపిటల్గా ఆవిర్భవిస్తుందన్నారు. కడప జిల్లాలో రెండో రోజు మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. పులివెందులోని వాసవి ఫంక్షన్ హాల్లో జరిగే ఒక వివాహ వేడుకల్లో ఆయన పాల్గొనున్నారు. అనంతరం బ్రాహ్మణపల్లిలోని అరటి తోటలను పరిశీలించి రైతులతో ముఖాముఖి కానున్నారు. లింగాల మాజీ సర్పంచ్ మహేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించున్నారు. రాత్రి 7 గంటలకు పులివెందులోని వైసీపీ క్యాంప్ కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ప్రజా దర్బార్ నిర్వహించారు. అనంతపురంలో కార్మికులను ఇబ్బందులకు గురిచేసే 4 నల్ల కోడ్ చట్టాలను రద్దు చేయాలని ఏపీ రైతు కార్మిక సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిరంకుశంతో 4 చట్టాలను తీసుకొచ్చి కార్మికుల గొంతు కోస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి నరేంద్ర మోడీ గత 3 సంవత్సరాల కిందట 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తూ జాతికి క్షమాపణ చెప్పి రైతు సంఘాలకు లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి పంటలకు గిట్టుబాటు ధర అంశానికి సంబంధించి నేటికి కూడా అమలు పరచకపోలేకపోవడం వల్ల
ఈరోజు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందుకోసమే ఈవేళ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, మరి రైతుల అప్పులను మాఫీ చేయాలని, అదేవిధంగా కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను కొనసాగించాలనేసి ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు మరి యొక్క రైతు కార్మిక వ్యతిరేక విధానాలను వీడనాడి వాళ్ళని ఆదుకోవాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంకు మరోసారి భారీ విరాళం అందించారు మంతెన రామలింగరాజు. తిరుమలలోని పిఎస్సి 3 భవనాల ఆధునీకరణ కోసం రామలింగరాజు 9 కోట్ల రూపాయల విరాళం అందించిందని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. సామాన్య భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందించడం కోసం నిధులను వినియోగించాలన్నారు. గతంలోనూ టీటీడీకి 16 కోట్ల రూపాయల విరాళంగా ఇచ్చారన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని విరాళాలు అందించి టీటీడీ సేవలో పాలుపంచుకోవాలని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకాంక్షించారు. మంతెన రాజు గారు ఎవరైతే ఉన్నారో రామలింగరాజు గారు, వీరు అమెరికాలో ఉంటారు. వీరు అందరికీ పరిచయమే. మనకి టీటీడీకి వారు పెద్ద డోనరు. 2012లో కూడా 16 crores డొనేషన్ ఇచ్చారు వేరియస్ డిపార్ట్మెంట్స్కి. అదేవిధంగా ఈరోజు వారి అమ్మాయి నేత్ర మంతెన గారికి పేరు మీద వంశీ గాదిరాజు వీరి అల్లుడు గారి మీద వీరు 9 కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చి, అది పిఎస్సిస్ ఉన్నాయి ఏదైతే ఉన్నాయో పాతవి, వాటి రెన్యువేషన్ కోసం వాళ్ళు 9 కోట్లు డొనేషన్ ఇవ్వడానికి ఇక్కడికి ఇచ్చారు. వారి కుటుంబానికి అందరికీ టీటీడీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గ్రామ పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసి రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాన్ఫరెన్స్ కి కలెక్టర్లు, సిపిలు, ఎస్పీలు, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఎన్నికల నామినేషన్లు, భద్రత, పోలింగ్ నిర్వహణ, ఎన్నికల కోడ్ అమలుపై చర్చించారు. పంచాయతీ ఎన్నికలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తగా నిర్వహించాలని ఎస్ఈసి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. జిల్లాలో 3 ఫేజుల్లో ఎన్నికలు నిర్వహిస్తామని కలెక్టర్లు జితేష్ వి పాటిల్ తెలిపారు. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల ప్రక్రియ రేపటి నుంచి మొదలవుతుందన్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అందుకుగాను 47 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 29న మొదటి ఫేజ్ నామినేషన్ల స్వీకరణకు తుది గడువు అని అన్నారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు, జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, డిసెంబర్ 11న పోలింగ్, అదే రోజు ఫలితాలు వెల్లడిస్తామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. గ్రామ పంచాయత్లు మన సర్పంచెస్ అండ్ వార్డ్ మెంబర్ ఎలక్షన్స్ ది ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ అయింది. సో తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఆల్రెడీ విడుదల చేసింది. సో మనకి 3 ఫేజెస్ లో మనం ఈ ఎలక్షన్స్ నిర్వహిస్తాము. ఫస్ట్ ఫేజ్ ది రేపటి నుంచే మొదలవుతుంది మొత్తం ప్రొసీజర్. సో నామినేషన్స్ 27 నవంబర్ అంటే రేపటి నుంచే తీసుకోవడం మొదలవుతుంది. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 10:30 3 రోజులు ఉంటుంది. ఇది లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్ అంటే 29 నవంబర్ 5 గంటల వరకు సాయంత్రం. సో రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళ అందరూ సిద్ధంగా ఉన్నారు, డ్యూటీస్ వాళ్ళు నిర్వహిస్తారు. అండ్ పోలింగ్ ఫస్ట్ ఫేజ్ కి పోలింగ్ 11 డిసెంబర్ కి అవుతుంది. కౌంటింగ్ కూడా అదే రోజు నిర్వహించుకొని రిజల్ట్స్ డిక్లేర్ అవుతాయి. సో రెండో ఫేజ్ ప్రకాశం జిల్లా ఒంగోలు మెప్మాల అవకతవకలపై హెచ్ఎంటీవీ ప్రసారం చేసిన కథనంపై జిల్లా కలెక్టర్ రాజ్బోస్ స్పందించారు. జేసీ అధ్యక్షతన కలెక్టర్ విచారణ కమిటీ వేశారు. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. విచారణలో అవినీతి, నిధుల దుర్వినియోగం జరిగినట్లు తెలితే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ రాజ్బాబు వెల్లడించారు. ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి కోర్టులో హాజరుపరిచారు. మరో కేసులో అతనికి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇమ్మడి రవిపై ఇప్పటి వరకు సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 5 కేసులు నమోదు చేశారు. మిగిలిన 3 కేసులకు సంబంధించి కూడా పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో ఆ 3 కేసుల్లో కూడా అరెస్టు చేయనున్నారు. రవిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. 3 రోజుల పాటు రవిని పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లోని బోరబండ్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారంతో ఎస్టీఎఫ్ బి టీం, సిఐ భిక్షారెడ్డి,
ఎస్ఐ బాలరాజు సిబ్బంది కలిసి దాడులు చేశారు. ఈ దాడిలో 84 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్యాకెట్లలో 1.234 కేజీల గంజాయి ఉందని తెలిపారు. నిందితుడు హుస్సేన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి సెల్ ఫోన్, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రెహమాన్ అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు. గంజాయి నిందితుడిని ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు వెల్లడించారు. హర్యానాలోని స్పోర్ట్స్ గ్రౌండ్లో ప్రమాదం జరిగింది. రోహ్తక్కు చెందిన జాతీయ స్థాయి బాస్కెట్బాల్ క్రీడాకారుడు లఖన్ మజ్రాలోని స్పోర్ట్స్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రాక్టీస్ చేసే సమయంలో బాస్కెట్బాల్ హుక్ను పట్టుకుని వేలాడుతుండగా పోలి విరిగి అతనిపై పడింది. దీంతో అతన్ని తోటి క్రీడాకారులు ఆసుపత్రి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మృతి చెందగాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2 రోజుల క్రితం బహదూర్గఢ్లోని హోషియార్లో సింగ్ స్పోర్ట్స్ స్టేడియంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో క్రీడాకారులు భయాందోళనకు గురవుతున్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ను జైల్లో చంపేశారా? అతను అత్యంత దారుణంగా చంపేశారనే ఆరోపణలు బయటకు వస్తున్నాయి. అయితే వార్త విన్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఇమ్రాన్ ఖాన్ సోదరులతో అతన్ని కలవడానికి వెళ్లారు. అయితే జైలు అధికారులు ఇమ్రాన్ ఖాన్ను కలవకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వారు పెద్ద ఎత్తున జైలు బయట ఆందోళనకు దిగారు. ఇమ్రాన్ను హత్య చేశారని ఆఫ్ఘనిస్తాన్ రక్షణ శాఖ చెప్తున్నారు. పాకిస్తాన్లో పీటీఐ నేతలు ఆందోళనలు, లాఠీచార్జ్ పరిణామాలపై పాక్ ఆర్మీ చీఫ్ అత్యవసర భేటీ నిర్వహించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన 2వ టెస్టులో భారత్ ఘోర ఓటమి పాలైంది. గువాహటి వేదికగా జరిగిన 2వ టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టార్గెట్ను ఛేదించే క్రమంలో 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 140 పరుగులకి ఆలౌట్ అయింది. భారత్ బ్యాటర్లలో రవీంద్ర జడేజా చేసిన 54 పరుగులకి అత్యధికం. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో 140 పరుగుల వద్ద భారత్ కుప్పకూలింది. దీంతో 408 పరుగుల భారీ తేడాతో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. 2-0 తేడాతో టెస్ట్ సిరీస్ను కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో హర్మర్ 6 వికెట్లు, కేశవ్ మహారాజ్ 2 వికెట్లు పడగొట్టాడు. ముత్తుస్వామి, మార్కో ఎన్సన్ చెరో వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 489 రన్స్ చేయగా భారత్ 201 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా 260 పరుగులు 5 వద్ద డిక్లేర్ చేసింది.